సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. బాస్, ఈ వీడియో ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ గురించి మాట్లాడితే ఇప్పుడు మంచిగా ఉండేనా అంటే అంటే కొంచెం మంచిగా ఉండే అనే మాట స్మాక్ డౌన్స్. అందుకనే నేను మీ అందరి కోసం అంటే మనం ఈరోజు ఈ వీడియోలో ఓన్లీ స్మాక్ డౌన్ హైలైట్స్ గురించే కాదు, మనము ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడబోతున్నాం. ఎస్, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఒక బ్యాక్ స్టేజ్ ఒక చిన్న న్యూస్ వచ్చింది, అది మీ అందరితో షేర్ చేయాలి, అది కొంచెం ఇంపార్టెంట్. అండ్ అంతేకాదు ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఈరోజు జేకబ్ ఫాటు పైన ఒక అటాక్ జరిగింది కదా, సో దాని ఇంకా అసలు అంటే ఎవరు ఉండొచ్చు ఏంది అనేది నాకు కొంచెం డిస్కస్ చేద్దాం ఈరోజు ఈ వీడియోలో. సో అందుకని చెప్తున్నాను బాస్, ఈ వీడియో ఓన్లీ స్మాక్ డౌన్ హైలైట్సే కాదు, అంటే కొన్ని రూమర్స్ ఉన్నాయి ఈరోజు ఈ వీడియోలో. సో అందుకనే మీరు ఈ వీడియోకి లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి, ఓకే? సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో ప్లస్ మన రూమర్స్ అప్డేట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే అక్కడ రింగ్లో మనకి నిక్ ఆల్డిస్ కనిపించినారు. నిక్ ఆల్డిస్ అంటే మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ ఒక అనౌన్స్మెంట్ చేసిండు. అండ్ అది ఏంటంటే ఈరోజు డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ జేకబ్ ఫాటు మధ్యలో ఒక మ్యాచ్ జరగబోతుంది. అండ్ ఆ మ్యాచ్ ఒక నార్మల్ మ్యాచ్ కాదు, ఆ మ్యాచ్ నంబర్ 1 కంటెండర్ మ్యాచ్. అంటే ఆ మ్యాచ్లో గెలిచిన సూపర్ స్టార్కి ఈ సూపర్ స్టార్తో ఫైట్ చేసే అవకాశం దొరుకుతుందని చెప్పిండు. అండ్ ఇప్పుడు ఆ సూపర్ స్టార్ ఎవరు? అప్పుడు అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ది అమెరికన్ నైట్ మేర్, ది అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్ కోడీ రోడ్స్. ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా షేర్ చేసినారు. కోడీ రోడ్స్ రింగ్లో వచ్చేసిండు బాస్. రింగ్లో రాగానే కోడీ రోడ్స్ ఏమని చెప్పిండంటే, చూడండి రీసెంట్లీ ఈ సాటర్డే మన క్రౌన్ జ్యూల్లో సెత్ రాలిన్స్ నన్ను అంటే చాలా అంటే కొట్టి ఓడిపించేసినాడు సెత్ రాలిన్స్ క్రౌన్ జ్యూల్ ఛాంపియన్షిప్ మ్యాచ్లో. అండ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన సెత్ రాలిన్స్ గురించి మాట్లాడితే నేను అండ్ సెత్ రాలిన్స్ లాస్ట్ ఒక 2-3 సంవత్సరాలు అంటే మేము చాలా చేసినాము. అండ్ అంటే మా ఇద్దరి మధ్య చాలా జరిగింది. అండ్ ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో చేయాల్సింది ఏం లేదు, అంటే మేము మళ్ళొకసారి రింగ్ షేర్ చేయాల్సిన అవసరమే లేదు. కానీ మీకు తెలుసు ఇక్కడ అంటే మనం అనుకున్నట్టు జరగదు. అండ్ ఇప్పుడు సెత్ రాలిన్స్ ఈ విజన్ గురించి మాట్లాడితే సెత్ రాలిన్స్ దగ్గరనే చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఇప్పుడు సెత్ రాలిన్స్ ఆ ప్రాబ్లమ్స్తో డీల్ చేస్తాడు. అండ్ నేను నా స్మాక్ డౌన్ చూసుకుంటాను ఈ టైప్లో మన కోడీ రోడ్స్ చెప్పినారు. అండ్ దాని తర్వాత ఈరోజు కాపోయే మ్యాచ్కి జేకబ్ ఫాటు వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్కి ఇది ఒక నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ కదా. సో అందుకని దీన్ని కొంచెం హైప్ చేసినారు. అంటే మీకు ఏమనిపిస్తుంది, ఎవరు గెలుస్తారు అంటే డ్రూ మ్యాకింటైర్ గెలుస్తాడా అని అడిగిన ఫ్యాన్స్ చాలా బూ చేసినారు. సో జేకబ్ ఫాటు గెలుస్తాడా అన్నప్పుడు ఫ్యాన్స్ చీర్ చేసినారు. అండ్ ఈ నంబర్ 1 కంటెండర్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో వాళ్ళు సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో మన కోడీ రోడ్స్తో ఫైట్ చేస్తారని ఈ టైప్లో కూడా అనౌన్స్మెంట్ చేసినారు మన కోడీ రోడ్స్. అండ్ బాస్ ఇంకేముండే, ఇక్కడనే ఈ సెగ్మెంట్ అయిపోయింది. దాని తర్వాత ఇంకా చాలా జరిగింది, బట్ ఇక్కడ సెగ్మెంట్ అయిపోయింది. అండ్ బాస్ దాని తర్వాత వచ్చింది ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్. ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్, అలెక్సా బ్లెస్ వర్సెస్ మన సోల్ రూకా అండ్ జారియా మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ ఫర్ మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్ అండ్ మన అలెక్సా బ్లెస్. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ ఇంకెవరు కాదు, మన అలెక్సా బ్లెస్ అండ్ ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్. సో నెక్స్ట్ వచ్చింది ఒక బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ జేకబ్ ఫాటు అండ్ కోడీ రోడ్స్ మధ్యలో. అండ్ ఇక్కడ జేకబ్ ఫాటు ఏమని చెప్పినారంటే, ఈరోజు నేను డ్రూ మ్యాకింటైర్తో ఫైట్ చేసి ఆ నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ గెలిచి నేను నీతో ఫైట్ చేస్తాను. అండ్ అప్పుడు నేను చూపిస్తాను నా అసలైన రూపం, రియల్ జేకబ్ ఫాటు ఎట్లుండడం చూపిస్తానని చెప్పినారు. అండ్ కొంచెం అంటే మరీ సీరియస్గా కాదు, కొంచెం బాగానే ఫనీ వేలు అక్కడ చెప్పినారు. అండ్ క్రౌడ్ కొంచెం హైప్ చేసినారు అక్కడ మన జేకబ్ ఫాటు. అండ్ సరే ఇప్పుడు నువ్వు చెప్పింది అంతా జరిగితే బాగానే ఉంటుందిలే అనే ఒక టైప్లో మన కోడీ రోడ్స్ చెప్పేసినారు. అండ్ అంతేకాదు మీరు కొంచెం జూమ్ చేసి చూస్తే, జూమ్ చేయండి, కొంచెం జూమ్ చేయగా కనిపిస్తుంటే అక్కడ
చూడండి ఎంకెల్ ఎవరు కనిపిస్తున్నారు మీకు? డ్రూ మ్యాకింటైర్ కొంచెం దూరం నిలబడి అంటే చాలా క్లియర్ ఇలా చూస్తున్నారు, గమనిస్తున్నారు మొత్తం వీళ్ళు ఏం చేస్తున్నారు ఏందనేది. అండ్ మీకు తెలుసు ఒక అటాక్ బి జరిగింది, అంటే అక్కడికి వస్తాము ఇప్పుడు మనం లైన్ బై లైన్గా అంటే ఏమేమి జరిగిందో అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా. సో నెక్స్ట్ ఏమైందంటే బాస్ అక్కడ మన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ సామీ జేన్ అక్కడ రింగ్లో వచ్చేసిండు. సామీ జేన్ ఓపెన్ ఛాలెంజ్ పెట్టిండు అండ్ ఓపెన్ ఛాలెంజ్కి ఆన్సర్ ద మిస్ ఇచ్చిండు. బట్ మీకు తెలుసు కదా మిస్ అక్కడ వచ్చి ఏమని చెప్పిండు అంటే ఇది ఏంది అంటే ఒక చారిటీ ఏంది అంటే ఇష్టం ఉన్నట్టు ఈ టైటిల్ది అంటే ఓపెన్ ఛాలెంజ్ పెట్టి మొత్తం పరువు తీస్తున్నాం అన్నట్టు అక్కడ ద మిస్ మాట్లాడుతూ ఉంటాడు. కానీ వెనకాల నుంచి కార్మెలో హేస్ వచ్చి అటాక్ చేసిండు. ఎందుకంటే ఇంతకుముందు కార్మెలో హేస్ సామీ జేన్ ఓపెన్ ఛాలెంజ్కి ఆన్సర్ ఇస్తున్నప్పుడు ద మిస్ అటాక్ చేసిండు. సేమ్ అదే టైప్లో ఇక్కడ అటాక్ జరిగింది. దాని తర్వాత స్టిల్ ఓపెన్ ఛాలెంజ్ ఆనే ఉండే అండ్ ఈ ఓపెన్ ఛాలెంజ్కి ఆన్సర్ ఎవరు ఇచ్చినారు? మన ఇలియా డ్రాగన్. సో మన డ్రాగన్ ఈరోజు రిటర్న్ చేసిండు బాస్. అండ్ రిటర్న్ చేయగానే డైరెక్ట్గా సామీ జేన్తో ఫైట్ చేసిండు. అది యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ కోసం. సో ఈ మ్యాచ్ బాగానే ఉండే అండ్ ఈ మ్యాచ్ మధ్యలో అక్కడ స్క్రీన్ సైడ్ సోలో సికా వచ్చి నిలబడ్డాడు. అంటే మ్యాచ్ మధ్యలో ఇంటరప్ట్ చేయకుండా ఇంటరప్ట్ చేసిండు అనమాట. దూరంగా చూసి వెళ్ళిపోయాడు. అండ్ దాని తర్వాత సామీ జేన్ కొంచెం ఇంటరప్ట్ అయ్యిండు బట్ మరి అంతేం కాలేదు. ఎందుకంటే ఇక్కడ దాని తర్వాత మన డ్రాగన్ పైన సామీ జేనే అటాక్ చేసిండు అండ్ ఫినిషర్ కొడదాం అనుకోండి. కానీ అంతలోనే ఇక మన డ్రాగన్లోనే ఎచ్చి పడేసిండు, ఫినిషర్ వచ్చేసిండు అండ్ కవర్ చేసిండు. పిన్ కౌంట్ అయిపోయింది 1, 2, 3 అండ్ ఈ మ్యాచ్లో గెలిచింది గౌరవ కాదు మన డ్రాగన్. సో దీని అర్థం ఏంటంటే మన న్యూ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ ఇంకెవరు కాదు మన డ్రాగన్ బాస్. నిజంగా అంటే చూడండి ఇప్పుడు ఒక సంవత్సరం తర్వాత రిటర్న్ చేసిన సూపర్ స్టార్ ఫస్ట్ మ్యాచ్లోనే ఓడిపోతే అది మంచిది కాదు. సో డబ్ల్యూడబ్ల్యూ దగ్గర 2 దారి ఉండే. ఒకటి ఏంటంటే మ్యాచ్ మధ్యలో ఏమైనా ఇంటరప్ట్ చేపించడం, లేదంటే టైటిల్ చేంజ్ చేపించడం. సో వీళ్ళు ఇంటరప్ట్ చూపించినారు బట్ మరి అంత హెవీలీ చూపించలేదు. బట్ టైటిల్ చేంజ్ చేయించేసినారు. ఇప్పుడు మన న్యూ ఛాంపియన్ డ్రాగన్. కానీ దాని తర్వాత మన ఎంఎఫ్టీ అక్కడ వచ్చి ఇలా పైన అటాక్ చేసింది. అండ్ అంతేకాదు బాస్ మన రే ఫినిక్స్వి అంటే వచ్చినారు కాపాడడానికి. బట్ రే ఫినిక్స్ పైన అటాక్ చేసింది. ఎందుకంటే రే ఫినిక్స్ అండ్ ఎంఎఫ్టీ మధ్యలో బ్యాక్ స్టేజ్ ఒక చిన్న ప్రాబ్లమ్ చూపించినారు ఫోటో కోసం అదివి. సో అది కొంచెం ఫనీ ఉండే. సో అందుకని రే ఫినిక్స్ వచ్చింది ఇక్కడ కాపాడడానికి. బట్ రే ఫినిక్స్ ఇక్కడ దెబ్బలు పడ్డాయి అండ్ ఇక్కడ అప్పర్ హ్యాండ్ ఎంఎఫ్టీది ఉండే. అండ్ దాని తర్వాత సోలో సికా ఒక మాట చెప్పిండు. అండ్ అది ఏంటంటే మీరు మర్చిపోయినారేంది, నేను గుర్తు చేపిస్తాను. అండ్ అది ఏంటంటే మేము ఈ స్పాక్ డాన్కి నడిపిస్తాం. అంటే ఎంఎఫ్టీఏ ఈ స్పాక్ డాన్కి నడిపిస్తుంది. అండ్ అంతేకాదు నా ఫ్యామిలీ ఏమేమి లాస్ చేసిందో అదంతా మేము మళ్ళీ ఒకసారి సంపాదిస్తాము. ఎస్ అంటే ఫ్యామిలీ ట్రీలో మరోసారి ఛాంపియన్ వస్తారని ఈ టైప్లో అంటే ఫ్యామిలీ ట్రీకి మరోసారి క్రియేటర్స్ అని మన సోలో సికో చెప్పిండు. సో అప్పుడే లైట్స్ ఆఫ్ అయిపోయినాయి. స్క్రీన్లో మన అంకల్ హౌడీ కనిపించిండు. అండ్ అంతేకాదు అక్కడ అంకల్ హౌడీ అంటే మన బో డాలెస్ అక్కడ ఏమని చెప్పిండు అంటే చూడు డోర్ ఓపెన్ ఉంటాయి, డోర్ నాక్ చేస్తావు సరే అంత బాగానే ఉంటుంది. బట్ ఏంటంటే నాక్ చేసిన తర్వాత ఆ డోర్ లోపల అంటే ఇంకో సైడ్ ఎవరు ఉంటారు అది చూసుకోవాలి అర్థమవుతుందని చెప్పినారు. అండ్ అప్పుడే ఇంకా చూస్తే మన 5-6 ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఇక్కడ నిలబడ్డారు. బట్ సోలో సికోవా ఈసారి అంటే ఫేస్ టు ఫేస్ నిలబడకుండా ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఫైట్ చేయాల్సిన ఇప్పుడు అవసరం లేదు, నడ ఇంకా జరగాలని ఎంఎఫ్టీని తీసుకుని అక్కడ సోలో సికోవా వెళ్ళిపోయాడు. అండ్ ఇక్కడనే ఇలా ఈ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ది మోటార్ సిటీ మషిన్ గన్ వర్సెస్ మన అంబేర్తో అండ్ ఏంజల్ మధ్యలో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే మ్యాచ్లో గెలిచింది గౌరవ కాదు ది మోటార్ సిటీ మషిన్ గన్స్. సో దాని తర్వాత మన స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో అక్కడ మన జేకబ్ ఫాటు థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది. కానీ జేకబ్ ఫాటు రాలేదు. అండ్ ఎందుకు రాలేదని చూస్తే కెమెరా బ్యాక్ స్టేజ్ వెళ్తే అక్కడ జేకబ్ ఫాటు పైన చాలా భయంకరమైన అటాక్ జరిగింది. అది చాలా భయంకరంగా ఉంటే మీరు చూడవచ్చు. మొత్తం బ్లేడ్ అంటే తీత్ మొత్తం ఇట్లా పడిపోయినాయి బయట. అంటే చాలా భయంకరమైన అటాక్ చూపించినారు. అండ్ ఇక దాని తర్వాత అక్కడ డ్రూ మ్యాకింటైర్ రింగ్లో వచ్చేసిండు. రింగ్లో రాగానే అక్కడ డ్రూ మ్యాకింటైర్ ఏమని చెప్పిండు అంటే చూడండి ఏమైపోయింది అంటే జేకబ్ ఫాటు పని చూసినా కదా అక్కడ ఏమైందో
అంటే మొత్తం బ్లేడ్ అంటే చాలా భయంకరమైన అటాక్ జరిగింది. సో ఇక ఆమె జేకబ్ ఫాట్ రాడు. సో అందుకనే రెఫరీ నా చేయి పైకి లేపు అండ్ అనౌన్స్ చేసేయి ఈ నెంబర్ 1 కంటెండర్ మ్యాచ్లో ఇక అపోనెంట్ రాలేదు. సో అందుకని ఈ మ్యాచ్లో ఇక విన్నర్ డ్రూ మ్యాకింటైర్ అవుతాడని అనౌన్స్ చేసేయి రెఫరీ అని ఈ టైప్లో డ్రూ మ్యాకింటైర్ చెప్తుంటారు. సో అప్పుడే అక్కడ నికోల్డీస్ వచ్చిండు. నికోల్డీస్ వచ్చి ఏమని చెప్పిండంటే ఈ అటాక్ ఇప్పుడు అటాక్ జరిగింది, బట్ ఈ అటాక్లో నీ చేయి ఉందని తెలిస్తే మాత్రం డ్రూ మ్యాకింటైర్ నిజంగా ప్రామిస్ చెప్తున్నాను మామూలుగా ఉండని ఈ టైప్లో నికోల్డీస్ మాట్లాడుతుంటారు. సో అప్పుడే డ్రూ మ్యాకింటైర్ ఏమని చెప్పినారంటే, హే చూడు నేను చాలా క్లియర్లీ చెప్పేస్తున్నాను, ఈ అటాక్ ఎంకెలా నా చెయ్యలేదు, నేనే అటాక్ చెయ్యలేదు. అండ్ నువ్వు కోడిగోడ్స్ కోసం పనిచేస్తావేంది అంటే నాకు నెంబర్ 1 కంటెండర్ మ్యాచ్ అంటే నాకు యాజ్ ఏ నెంబర్ 1 కంటెండర్ డిక్లేర్ చేశాను ఈ టైప్లో మన డ్రూ మ్యాకింటైర్ మాట్లాడుతుంటారు. సో అప్పుడు అక్కడ కోడి రోడ్స్ వచ్చేసిండు. కోడి రోడ్స్ చాలా కోపంలో కనిపించిండు. అండ్ కోడి రోడ్స్ వచ్చి ఏమని చెప్పాడంటే, సాలి ఎక్కువైపోతుంది అర్థమవుతుందా, అంటే అటాక్ జరిగింది అండ్ అది నువ్వు చేసినా అందరు తెలుసు అండ్ ఇక్కడ వచ్చి నువ్వు ఏదో మాట్లాడుతున్నావు, ఏంది మ్యాచ్ కావాలి అంతేగా, సరే ఇప్పుడే ఫైట్ చేద్దాం, ఈ రోజే ఫైట్ చేద్దాం, ఇక్కడే ఫైట్ చేద్దాం అని కోడి రోడ్స్ చెప్పేసిండు. అండ్ కోడి రోడ్స్ అంటే రెస్లింగ్ గేర్లో లేడు, బట్ అయినా సరే కోడి రోడ్స్ అక్కడ ఫైట్ చేసిండు బాస్. ఒక మ్యాచ్ జరిగింది అండ్ ఇప్పుడు కోడి రోడ్స్ అసలు ఎందుకు ఫైట్ చేసినాడు అదే అర్థం కాలేదు. ఎందుకంటే ఫైట్ చేసిండు, మ్యాచ్ జరుగుతుంది. సో ఆ మ్యాచ్ కొంచెం మంచి జరిగినా మంచిగా ఉంటుండే. ఎందుకంటే మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఏమైందంటే రింగ్ బై డైలో ఫైట్ చేస్తున్నప్పుడు కోడి రోడ్స్ ఆ ఛాంపియన్షిప్ తీసుకొని అటాక్ చేసిండు డ్రూ మ్యాకింటైర్ పైన. సో దానివల్ల ఏమైంది, మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది. అండ్ బాస్ దాని తర్వాత ఏమైందంటే ఇక డిస్క్వాలిఫై కాగా ఇలా మధ్య చిన్న బ్రాల్ జరిగింది. సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళందరూ వచ్చి ఆపినారు. అండ్ ఈ బ్రాల్లో ఏమైనా ఒక అప్పర్ హ్యాండ్ గురించి మాట్లాడితే అక్కడ కోడి రోడ్సే ఉండే. అండ్ ఇక్కడనే స్మాక్ డౌన్ అయిపోయింది, బట్ మన వీడియో ఇంకా అయిపోలేదు. సో ఇప్పుడు జేకబ్ ఫాట్ అటాక్ ఇంకెలా అసలు ఎవ్వరు చూడండి. ఇప్పుడు ఓపెన్ చెప్పాలంటే మీకు స్టోరీ లైన్ పక్కన పెడితే ఓపెన్ చెప్పాలంటే నిన్ననే ఒక న్యూస్ వచ్చింది. అండ్ అది ఏంటంటే మన జేకబ్ ఫాట్ ఇంజర్డ్ అయిపోయినారంట. అది ఒక నాన్ రెస్లింగ్ ఇంజురీ అని చెప్పినారు. అంటే రెస్లింగ్ చేస్తున్నప్పుడు ఇంజర్డ్ కాలేదు. నాన్ రెస్లింగ్ ఇంజురీ అంటే మేబీ జిమ్ చేస్తున్నప్పుడు కావచ్చు లేదా ఇంకా వేరే రీజన్ కావచ్చు. సో జేకబ్ ఫాట్ ఇంజర్డ్ అయినారు. సో ఒక స్టోరీ లైన్ చూపించి జేకబ్ ఫాట్కి వీళ్ళు సైడ్ లైన్ చేస్తున్నారు. ఓకే, కానీ ఇప్పుడు స్టోరీ లైన్ ప్రకారం మాట్లాడితే సరే ఇప్పుడు అటాక్ చూపిస్తున్నారు కదా, ఇప్పుడు ఆన్ టీలో చూపించినారు. సో ఇప్పుడు అటాక్ ఇంకా చెయ్యి ఓవర్ది స్టోరీ లైన్ ప్రకారం మాట్లాడుతున్నాను. సో చెయ్యి ఓవర్ది అంటే ఇక్కడ చెయ్యి మన ర్యాండీ ఆర్టన్ది కావచ్చు. ఎందుకంటే ర్యాండీ ఆర్టన్ ఎంత చేస్తుండే అక్కడ, బట్ ర్యాండీ ఆర్టన్ కరెక్ట్గా అవకాశం దొరకడం లేదు. డబ్ల్యూడబ్ల్యూఈ ర్యాండీ ఆర్టన్ సాలిడ్ హీల్లా బుక్ చేస్తుందని ప్లాన్స్ అయితే చేస్తుందంటే బట్ చేయడం లేదు. సో ఇది ఆ అవకాశం కావచ్చు. అండ్ ఎటాంకల చెయ్యి ర్యాండీ ఆర్టన్దే అని ఇల్లు చూపించచ్చు ఇన్ ఫ్యూచర్లో. సో ఈ టైప్లో ఒక యాంగిల్ సెట్ అవుతుందని ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి బాస్. ఎందుకంటే ఇప్పుడు ర్యాండీ ఆర్టన్కి ఇన్ ఫ్యూచర్ మంచిగా బుక్ చేస్తారంట. ఫైనలీ ఫ్యాన్స్ ఇంత కంప్లైంట్ చేస్తున్నారు, ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ కొంచెం వింటుంది. అండ్ అదేంటంటే మన ర్యాండీ ఆర్టన్కి కొంచెం మంచిగా బుక్ చేస్తారంట. అండ్ ఓపెన్ చెప్పాలంటే ఫ్యాన్స్ అందరు ర్యాండీ ఆర్టన్కి ఒక హీల్, ఒక సాలిడ్ హీల్ లా చూడాలనుకుంటున్నారు బాస్. ఓపెన్లో చెప్పాలంటే సాలిడ్ హీల్లా చూడాలనుకుంటున్నారు, ఏదో జస్ట్ నార్మల్ కాదు. సో డబ్ల్యూడబ్ల్యూ ఇప్పుడు ఫైనల్ ట్రిగర్ పుల్ చేస్తుంది అనుకుంటా. ఇప్పుడు అలాగే ఒక మంచి అవకాశం ఉంది మన జేకబ్ ఫాట్ ఇంజురీ వల్ల. సో చూద్దాం. అండ్ అంతేకాదు ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినా కదా మనం ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడదామని. సో చూడండి మన బ్రాక్ లెస్నర్ పైన ఎలాంటి కేసు పడ్డదో అది మీకు తెలుసు. ఓకే, అండ్ ఇప్పుడు మన ఫైనలీ 2 సంవత్సరాల తర్వాత ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రిటర్న్ బి చేసిండు. కానీ మీకు తెలుసా బ్యాక్ స్టేజ్ నుంచి ఒక న్యూస్ వచ్చింది. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ స్టేజ్ అంట కొంతమంది అమ్మాయిలు అంటే ఇప్పుడు స్టాఫ్ అంటున్నారు, ఉమెన్స్ స్టాఫ్ అంటున్నారు. స్టాఫ్ అంటే ఇప్పుడు అంటే మంచి పొజిషన్లో ఉన్న స్టాఫ్ బి ఉంటారన్నమాట. అంటే ఏదో ఇప్పుడు స్టాఫ్ అంటే మీరు ఏదో అనుకోగల. సో అక్కడ బ్యాక్ స్టేజ్ మన ఉమెన్స్ స్టాఫ్ కొంతమంది ఉన్నారంట. వాళ్ళు బ్రాక్ లెస్నర్కి అసలు మీరు ఎందుకు తీసుకొచ్చినారని ఒక టైప్లో వాళ్ళు నారాజు ఉన్నారంట డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ స్టేజ్.
అలా అడుగుతున్నారంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే బ్రాక్ లెస్నర్ తీసుకొచ్చే ముందు అంటే మాకు అడగలేదు, ఒక డిస్కస్ చేయలేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, స్టాఫ్ అంటే మీరు ఏదో చిన్న స్టాఫ్ అనుకోగల, ఇప్పుడు స్టాఫ్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా అలా పేరు తెలియడం లేదు, జస్ట్ బ్యాక్ స్టోరీ న్యూస్ వచ్చింది ఉమెన్స్ స్టాఫ్ అంటున్నారు. సో ఇప్పుడు వాళ్ళు ఎవరైనా కావచ్చు, మంచి టాప్ ప్లేస్లో ఉన్న వాళ్ళు కావచ్చు. ఎందుకంటే ఒక మామూలు స్టాఫ్ అయితే మాత్రము వాళ్ళకి అడిగే అధికారమే ఉండదు. బట్ వాళ్ళు అడుగుతున్నారంటే బ్యాక్ స్టేజ్ వాళ్ళ పొజిషన్ ఆ లెవెల్లో ఉందన్నమాట. సో అలాంటి ఉమెన్ స్టాఫ్ వాళ్ళు డబ్ల్యూడబ్ల్యూతో కొంచెం అంటే వాళ్ళు కొంచెం కోపం అంటే కొంచెం నారాజు ఉన్నారంట, ఇది కరెక్ట్ కాదన్నట్టు మాట్లాడుతున్నారు. బ్రాక్ పైన ఇలాంటి కేసు పడ్డది, ఒక అమ్మాయి కేసు. సో అలాంటి బ్రాక్ లెస్నర్ తీసుకురావడం అవసరమా, రిటర్న్ చేపించడం అవసరం ఉండేనా అని ఈ టైప్లో వాళ్ళు కొంచెం ఈ టైప్లో బ్యాక్ స్టేజ్ ఒక చిన్న ఉందంట, ఒక చిన్న హీట్ ఉందని ఈ టైప్లో మనకి ఒక టాక్ అనేది వచ్చింది బాస్. సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే సరే ఇప్పుడు బ్రాక్ లెస్నర్ వచ్చేసిండు, ఇక ఓకే రిటర్న్ అయిపోయింది. దాని తర్వాత ఇవన్నీ తమాషాలు ఎందుకు, ఇంకా కోర్టు నుంచి ఇంకేం తెలియలే కదా. సో అక్కడ నుంచి ఏమైనా తెలిసిన తర్వాత అప్పుడు ఏమైనా అన్నా ఓకే, అప్పుడు తిట్టినా ఓకే, ఏమన్నా ఓకే, బట్ ఇంకా ఏం రాలేదు కదా కోర్టు నుంచి చేసిండా చేయలేదా అని. సో అందుకనే అప్పటి వరకు ఎలాంటి డిసిజన్ తీసుకోకపోతేనే మంచిగా ఉంటుంది బ్రాక్ లెస్నర్ విషయంలో అని నేను అనుకుంటున్నాను బాస్. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారో మీరు కామెంట్లు చెప్పండి. అండ్ ఇప్పుడు బ్యాక్ స్టేజ్ కొంతమంది ఏదో నారాజు ఉన్నారని బ్రాక్ లెస్నర్ తీసుకురారని కాదు, ఇక బ్రాక్ రిటర్న్ చేసిండు, ఇక అయిపోయింది. ఇక బ్రాక్ లెస్నర్ కనిపిస్తాడు వార్ గేమ్స్ మ్యాచ్లో ఫైట్ చేస్తాడు. ఇప్పుడు వార్ గేమ్స్ మ్యాచ్లో ఒకవేళ వార్ గేమ్స్ మ్యాచ్ బుక్ దాంట్లో కంపల్సరీ ఫైట్ చేస్తాడు, సర్వైవర్ సిరీస్లో ఫైట్ చేస్తాడు బ్రాక్ లెస్నర్ అని ఈ టైప్లో ఒక టాక్ అయితే ఉంది. కానీ ఒకవేళ వార్ గేమ్స్ మ్యాచ్ చేంజ్ అయిపోతే అప్పుడేం చెప్పలేము అనేమాట ఒక టాక్ ఉంది కదా. వార్ గేమ్స్ మ్యాచ్ మేబీ వైట్ 6 ఫ్యామిలీ అండ్ ఎంఎఫ్టీ మధ్య జరగచ్చని. సో ఒకవేళ ఆ వార్ గేమ్స్ మ్యాచ్ జరిగితే అప్పుడు కొంచెం కష్టమే అనుకోండి. కానీ ఒకవేళ మన బ్రామ్ బ్రేకర్ అంటే వీళ్ళందరూ రోమన్ రేస్ అంటే వీళ్ళు ఒక వార్ గేమ్స్ మ్యాచ్లో ఫైట్ చేస్తున్నారంటే అప్పుడు కంపల్సరీ మన పాల్ హెమన్ సైడ్ అంటే ఈ బ్రామ్ బ్రేకర్ ఇలా సైడే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వార్ గేమ్స్ మ్యాచ్లో కనిపిస్తాడు బాస్, ఇది మాత్రం కన్ఫామ్. ఓకే సో బాస్ ఈ వీడియో ఎక్కడి వరకే ఉండే. ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.